ఇది పూజా సమయం, మనకు సగిన అభయం. ఇది పూజా సమయం, మనకు సగిన అభయం. రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. మన మనసుకు సేద తీర్చు సమయమిదే. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము. రండి రక్షణ పొందుదము. ఇది పూజా సమయం, మనకు సగిన అభయం. పరిపూర్ణతతో ప్రభువు సగిన బలి, పరివర్తన కలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి. పరిపూర్ణతతో ప్రభువు సగిన బలి, పరివర్తన కలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి. ఈ బలి యందే కలదు దైవ బలం. ఇది మనకు జన్మఫలం. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము. రండి రక్షణ పొందుదము. ఇది పూజా సమయం, మనకు సగిన అభయం. ఇది పూజా సమయం, మనకు సగిన అభయం. రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని అందు ప్రియులారా, మీ అందరికీ కూడా ప్రత్యేకించి ఈరోజు ఆదివారం, 3వ పాస్కా ఆదివారంలో ప్రవేశించిన సందర్భంగా మేము అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దివ్య బలి పూజకు. ఈ దివ్య బలి పూజను ప్రత్యేకించి దివ్యవాణి టీవీ దాతలందరి కోసం, ఎందుకంటే ఈరోజు వారి వల్లే ఇది సాధ్యమవుతూ ఉంది. పూర్తిగా ప్రజల విరాళాల మీద ఆధారపడే ఛానల్ మన కథోలిక ఛానల్ దివ్యవాణి టీవీ. ప్రత్యేకించి వారి ఉద్దేశాల కోసం ఈ దివ్య బలి పూజ సమర్పిస్తూ ఉన్నాం. ముఖ్యంగా నల్గొండ మేత్రాసనం భీమనపల్లి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న రెడ్డి మాస్ జోసిత్ అల్ఫోన్స్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తు దయచేయమని రెడ్డి మాస్ జనార్దన్, రకేలమ్మ కుటుంబ సభ్యులు. మహబూబ్ నగర్ విచారణ సలిబెండ్ల షౌరెడ్డి, అన్నమేరి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా సలిబెండ్ల స్లేవమ్మకు ఆరోగ్యం ఇచ్చినందుకు సలిబెండ్ల మర్రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని. ఈదర్ మెల్కిరెడ్డి, లూర్దు మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని. నల్గొండ మేత్రాసనం కామిని బాలమాణిక్యం ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో ఆయురారోగ్యాలు దయచేయమని కామినేని ప్రసాద్. గుంటూరు మేత్రాసనం నరసరావుపేట విచారణ బాసాని హర్షవర్ధన్ రెడ్డి, కావ్యప్రియ, అన్నేలాశ్రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని బాలయేసు పేరిట. నరసరావుపేట విచారణం గోనుగుంట్ల హనుమంతరావు, జూలియనమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా వినయ్, జయశ్రీలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు శాంతి, ఉత్థాన యేసు పేరిట. బందెల ఫ్రాన్సిస్ జేవియర్ 14వ వర్ధంతి సందర్భంగా ఆత్మకు నిత్య విశ్రాంతి,
బందల సుజాత, రోజ్లిన్ కుటుంబ సభ్యులు, కనపాల రాయప్ప కుటుంబంలో మరణించిన తల్లిదండ్రులు కనపాల ప్రేమానందం, మేరీ రోజమ్మ సోదరు, శాంతి సమాధానం, మందపల్లి నిర్మలమూర్తికి హార్ట్ లో స్టెంట్ వేసి ఆరోగ్యంతో ఇంటికి వచ్చిన సందర్భంగా దేవుడు చేసిన అద్భుతానికి భార్య సుజాత, పిల్లలు, కుటుంబ సభ్యులు. గాజువాక విచారణ, స్నేహ చైతన్య, రవితేజలకు ఉద్యోగం, ఆరోగ్యం, పైడిరాజు తన్విక, యక్షిత్ రామారావు, నిర్మలకు దేవుని దీవెనలు, దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా కరోనా పూర్తిగా తొలగిపోవాలని. కుమారుడి మేరీ, మరడి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా స్మైరా మరియు బాబుకు దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు దయచేయమని. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ 25వ గురుపట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న గురుశ్రీ ఎర్ర వేళాంగని రమేష్ కుమార్కు దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు, దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని. అమ్మ ఎర్ర మేరీ, ఎర్ర విజయభాస్కర్, విజయభారతి, సంపత్ కుమార్, సరిత, అమరదీప్, సారా, బోధల అంతోని, అరుణ కుటుంబ సభ్యులు. హైదరాబాద్ అగ్రపీఠం కుకట్పల్లి విచారణ వి శ్వేత ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని. ఎం సంగీత్, సరిత, అల్రాజుపేట విచారణ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న జ్యోత్స్నకు దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు. బంధనాథం, వెరోనికమ్మ, చెన్నయ్య కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న లాలం దీపక్కు దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు దయచేయమని కుటుంబ సభ్యులు. చికాగోలో పుట్టినరోజు జరుపుకుంటున్న లక్కంసాని సుష్మకు దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు దయచేయమని మద్దినేని రాయన్న, జసింత కుటుంబ సభ్యులు. కర్నూలు మెత్రాసు నంద్యాల విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న కె శౌరి, విజయ్ ఆనంద్కు దేవుని దీవెనలు, కె మాధవికి ఆరోగ్యము, స్రవంతి, ప్రశాంత్, అక్షయ్, సంతోష్, అజయ్, చందనలకు మంచి భవిష్యత్తు దయచేయమని. విశాఖ అగ్రపీఠం చిన్నవాల్తేరు విచారణ ఆధార్ జయరాజు, సుజాత, ప్రణీత్, దక్షిత్, ఇవాన్కు దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని. గుంటూరు మేత్రాసనం నిత్య సహాయ మాత విచారణ సంకూరి ప్రసాద్ బాబు కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు, బిడ్డలకు ఉద్యోగాలు, కరోనా పూర్తిగా తొలగిపోవాలని. ఒక్కల విచారణ తొమ్మ మరియమ్మకు ఆరోగ్యాలు, ఆనందరెడ్డి, పాపిరెడ్డి, జైపాల్ రెడ్డి, బాలశివరెడ్డిలకు దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు దయచేయమని. విశాఖపట్నం అగ్రపీఠం చోడవరం విచారణ ఉత్తరించి ఆత్మలు మరియు దిక్కులేని ఆత్మలకు విశ్రాంతి చేకూరాలని. ఫాదర్ ఎన్నయ్య పసల, మానివేలు, చిన్నమ్మ, ఫ్రాన్సిస్, జోస్ఫిన్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని. ఫాదర్ ఎన్నయ్య పసల. గుంటూరు మేతరాసనం పాడిబండ్ల విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న గోగిరెడ్డి సాగర్ నీతుకు దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు, దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తుమ్మ రాయపరెడ్డి అన్నమ్మ తలంపులు నెరవేరినట్లుగా కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి. విశాఖపట్నం అగ్రపీఠం మురళీ నగర విచారణ పుట్టినరోజు జరుపుకున్న పూజకు దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు, కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా వరహాలమ్మకు లెగ్ ఆపరేషన్ విజయవంతం కావాలని. రకుల్ ప్రీతిక, రాజనేశ్వర ప్రసాద్ కుటుంబ సభ్యులు. ఏలూరు మేత్రాసనం తెడ్లం విచారణ మల్లవల్లి ఆశీర్వాదం, రిటైర్డ్ హెడ్ మాస్టర్ 10వ వర్ధంతి సందర్భంగా ఆత్మకు శాంతి మరియు మల్లవల్లి దెబ్బోరమ్మ, మల్లవల్లి వజ్రమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి. కోరపాటి మేరీ సుందరకుమారి, డాక్టర్ కోరపాటి వెంకటరత్నం, గ్రిగోరి కుటుంబ సభ్యులు. నెల్లూరు మేత్రాసనం కరోనా వైరస్ ప్రపంచం పూర్తిగా తొలగిపోవాలని, ఆర్థిక ఇబ్బందులు పోవాలని. ఆగుల వంశ, థామస్, రామగోపాల్ కృష్ణ, సునీత, శరణ్, యేసుదాస్. కర్నూలు మేత్రాసనం మేఘనూరు విచారణ ఎం రాజేంద్ర కుమార్, కళారాణి, రిషికుమార్, రోహిత్ కుమార్, మాణిక్య కుటుంబాల్లో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని. కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోవాలని. విజయవాడ మేత్రాసనం సెయింట్ పాల్ కథీడ్రల్ విచారణ మన్నం మేరీ అక్షతకు ఆ దేవాది దేవుడు సంపూర్ణ ఆరోగ్యం దయచేయాలని. మన్నం ఆనంద కుమార్ కుటుంబ సభ్యులు. శ్రీకాకుళం మిత్రాసనం నల్లరాయగుడి విచారణ 20వ వివాహోత్సవం జరుపుకున్న బి రామ్ కన్నా టీచర్, బి గంగమ్మ దంపతులకు దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు, ప్రేమచంద్, తేజశ్రీలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు. కడప మిత్రాసనం పులివెందుల విచారణ వైఎస్ మరియమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని. కరోనా పూర్తిగా తొలగిపోవాలని. విశాఖపట్నం అగ్రపీఠం ఆశా వర్కర్స్గా పనిచేస్తూ ఉన్న కుమారి కరోనా సర్వేకి వెళ్తుండగా దేవుడు తోడుగా ఉండి కాచి కాపాడాలని. కుమారికి మంచి ఆరోగ్యం, ధైర్యము, బలము, శక్తిని, స్వస్థతను దయచేయమని. హైదరాబాద్ అగ్రపీఠం తార్నాకు విచారణ రెడ్డం లూదురెడ్డి గుణులు దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని. హైదరాబాద్ అగ్రపీఠం తార్నాకు విచారణ రెడ్డం శ్రవణ్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని. నల్గొండ మేత్రాసనం బ్రాహ్మణపల్లి విచారణ తుమ్మా శివరెడ్డి మరి రాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా విదేశాల్లో ఉన్న తుమ్మా సృజిత్ రెడ్డి, శృతి ప్రభాకర్ రెడ్డిలను దేవుడు దీవించాలని, ఆరోగ్యాలు దయచేయమని. నెల్లూరు మేత్రాసనం ఒంగోలు విచారణ కాసుకుర్తి మానయ్య లూర్దు నక్షత్రం కుటుంబంలో మరీ తల్లి చేసిన మేలు కృతజ్ఞతగా ప్రార్థన రత్తమ్మ వర్షితలకు దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని. దుమ్మపేట
దామపేట విచారణ గురువులు గురుశ్రీ జోసెఫ్ తంబి పుట్టినరోజు, మరియు గురుశ్రీ జి రాజేష్, గురుశ్రీ ఎం రాజేష్, గురుశ్రీ కె మధు వీరుల ప్రథమ గురుపట్టాభిషేక వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు, దేవుడు చేసిన మేల కృతజ్ఞతగా బండి సెబాస్టిన్, శాంతకుమారి, మధు, సంధ్య, నరసింహారావు, స్రవంతి కుటుంబ సభ్యులు. విశాఖపట్నం అగ్రపీఠం అరిలో విచారణ సిల్వర్ జూబ్లీ మహోత్సవం జరుపుకుంటున్న గురుశ్రీ వైవి రమేష్ కుమార్కు దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు, దేవుడు చేసిన మేల కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని, సొంతలపాటి ఫ్రాన్సిస్ ఆత్మకృతి విశ్రాంతి చేకూరాలని భార్య రత్న కుటుంబ సభ్యులు. వివాహ వార్షికోత్సవం జరుపుకున్న గొలమారి బాలరెడ్డి, కుసుమ దంపతులకు మరియు పుట్టినరోజు జరుపుకున్న బాలకు దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు, సుమాకర్ కుటుంబ సభ్యులు, దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ డి మరియమ్మ, డి శాంతి, డి సోరోజులకు దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు దయచేయమని. పాటిబండ్ల జోసెఫ్, నీలిమ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా. పాటిబండ్ల శౌరి, వీరమ్మ, చిన్న పాత్మలకు విశ్రాంతి చేకూరాలని, బంకాసుదకు ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, పిల్లలకు పవిత్రాత్మ వరాలను దయచేయమని. గురుశ్రీ పోతిరెడ్డి ఎన్నారెడ్డి గురువుగా 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా. పోతిరెడ్డి కస్పారెడ్డి, లూర్ధమ్మ కుటుంబ సభ్యులు. విశాఖపట్నం అగ్రపీఠం పుట్టినరోజు జరుపుకుంటున్న పెన్నాడు రాజకుమార్కు సంపూర్ణ ఆరోగ్యం, మంచి భవిష్యత్తు, కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోవాలని పి పరంజ్యోతి, షన్విత, రోజ్మేరీ, కార్య నిర్మల తేజ్ కుటుంబ సభ్యులు. చవారాయపరెడ్డి, మేరీ సునీంద్రల కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా. దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు, శాంతి సమాధానం, మరీ రాజీవ్ రెడ్డి, అమృతరెడ్డికి మంచి భవిష్యత్తు దయచేయమని. కరోనా పూర్తిగా తొలగిపోవాలని ఉత్తాన ప్రభు మరీ తల్లి పేరిట. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ పి మధుసూదనలతో రోహన్ రోషిని కూడా దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా. కరోనా పూర్తిగా తొలగిపోవాలని, కరోనా బాధితులకు సేవ చేస్తున్న డాక్టర్స్, నర్సులు, పోలీసులకు దేవుని దీవెనలు, ఆరోగ్యాలు దయచేయమని. పుట్టినరోజు జరుపుకున్న భవిష్య మరియు దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు, రత్నారెడ్డి కుటుంబ దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా. వ్యాపారంలో మంచి అభివృద్ధిని దయచేయమని. ఈ ఉద్దేశాల కోసం మనం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. ఇదే సమయంలో మరి ఈ దివ్య బలి పూజలో పాల్గొనడానికి ప్రభు ఈరోజు మనం కూడా ఎమ్మావుసు శిష్యుల్లాగానే ఒకవేళ యెరూషలేము నుంచి దేవుని నుంచి దూరంగా వెళుతూ ఉన్నట్లయితే, దారి తప్పినట్లయితే మరి ఆ దారి సరిచేయమని వారి హృదయాలు ప్రజ్వలిల్లాయి యేసు ప్రభు వారిని కలిసినప్పుడు. అలాగని ఈరోజు మనల్ని కలవబోయే యేసు ప్రభు కూడా తన వాక్కు ద్వారా మరి రొట్టె విరిచినప్పుడు మన కనువిప్పు కలగాలని, ప్రత్యేకించి మనందరినీ కూడా చీకటిని తొలగించాలని ప్రత్యేకంగా ఇది బలి పూజలో ప్రభువుని అడుగుతూ మన పాపం కోసం క్షమాపణ అడుగుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఎలైన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్యజీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువియందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వరా, భువినేలు మా పాలక. మేము పొగడేదం, మేము స్తుతించేదం, మహిమా స్తుతి స్తోత్రము. మేము పొగడేదం, మేము స్తుతించేదం, మహిమా స్తుతి స్తోత్రము. జనితైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక. సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, మా మీద దయ చూపవా.
పితదేవసుతుడా శ్రీయేసువా మహిమా స్తుతి స్తోత్రము. పితదేవసుతుడా శ్రీయేసువా మహిమా స్తుతి స్తోత్రము. పిత యొక్క కుడి ప్రక్క ఆసీనుడా పరిశుద్ధ శ్రీయేసువా మా కనులు తెరచి రక్షించుమా మమ్మెప్పుడు దీవించుమా. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు మహిమా స్తుతి స్తోత్రము. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు మహిమా స్తుతి స్తోత్రము. పిత మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా మీరొక్కరే మా ఏలిన వారు మీరే మహోన్నతులు. అర్పింతుము ఈ స్తుతిగానము మహిమా స్తుతి స్తోత్రము. అర్పింతుము ఈ స్తుతిగానము మహిమా స్తుతి స్తోత్రము. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ప్రేమతో మమ్ము ఆదరించు ఓ సర్వేశ్వర, నీవు దయచేసిన ఆధ్యాత్మిక వరములతో నూతన ఉత్తేజమును పొందిన మేము మీ బిడ్డలుగా దత్తత భాగ్యమును పొందితిమని ఆనందించుచున్నాము. పునరుత్థానమునకై స్థిర విశ్వాసముతోనూ సంతోషముతోనూ ఎదురు చూచు మాకు నిత్యానందమును ప్రసాదించుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. మొదటి పఠనము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనము మరియు 22వ వచనము నుండి 28వ వచనము వరకు. పెంతెకొస్తు పండుగ దినమున పేతురు ఆయన 11 అపోస్తలులతో లేచి నిలుచుండి ఆ ప్రజా సమూహమును ఉద్దేశించి బిగ్గరగా ఇట్లు చెప్పనారంభించెను. యూదియా జనులారా, యెరూషలేములో నివసించుచున్న సమస్త జనులారా, నేను చెప్పునున్న దానిని చెవియొగ్గి ఆలకింపుడు. ఇశ్రాయేలు ప్రజలారా, ఈ మాటలు ఆలింపుడు. నజరేయుడైన యేసును అద్భుతముల ద్వారా, మహత్ కార్యముల ద్వారా, సూచక క్రియల ద్వారా దేవుడు మీకు రూఢి వనర్చును. ఇది మీకే మీరు గ్రహించినట్లుగా దేవుడు వానిని ఆయన ద్వారా మీ మధ్యనే చేసెను. దేవుని సంకల్పమును అనుసరించియు ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించియు అప్పగింపబడిన ఈ యేసును మీరు న్యాయరహితుల చేతుల గుండా సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను మృతులలో నుండి లేపెను. ఏలైనా ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ ప్రభువును నా ఎదుట చూచుచుంటుని, ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను చలనమొందను.
అందువలన నా హృదయము ఆనందించినది, నా నాలుక ఆనందముతో నిండి ఉన్నది. నేను మనుషుడైనను ఆశతో నిరీక్షింతును. ఏలైనగా నీవు నా ఆత్మను పాతాళమున విడిచిపెట్టవు. పరిశుద్ధుడగు నీ సేవకుని క్రుళ్ళిపోని నీవు నాకు జీవ మార్గములను తెలిపి ఉన్నావు. నీవు నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఆనందముతో నింపెదవు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభువా జీవమునకు చేర్చు మార్గమును, ప్రభువా జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపెదవు. నీవు నాకు చూపెదవు. ప్రభువు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణి వేడుచున్నాను. నేను ప్రభువుతో, నీవు నాకు దేవుడవు, నాకప్పుడు భాగ్యములన్నీ నీ నుండియే లభించుచున్నవి అని చెప్పేదను. ప్రభువే నాకు వారసత్వ భూమి, నాకు పానపాత్రము, నా ప్రాణము ఆయన ఆధీనమున ఉన్నది. అందరూ ప్రభువా జీవమునకు చేర్చు మార్గమును, ప్రభువా జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపెదవు. నీవు నాకు చూపెదవు. ప్రభువు నాకు హితోపదేశము చేయును కనుక నేను అతనిని స్తుతింతును. రాత్రులందు నా అంతరాత్మ నన్ను హెచ్చరించుచుండెను. నేను ప్రభు నిత్యము నా కనుల ఎదుట నిలుపుకుందును. అతడు నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను తణుకును. అందరూ ప్రభువా జీవమునకు చేర్చు మార్గమును, ప్రభువా జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపుదువు. నీవు నాకు చూపెదవు. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ ఆనందించుచున్నది, నా దేహము భద్రత గొనియున్నది. నీవు నన్ను పాతాళమునకు పంపవు, నీ పరిశుద్ధిని గోతిపాలు చేయువు. అందరూ ప్రభువా జీవమునకు చేర్చు మార్గమును, ప్రభువా జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపుదువు. నీవు నాకు చూపుదువు. జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపుదువు. నీ సన్నిధిలో నేను పూర్ణ ఆనందమును పొందుదును. నీ కుడి చేతిలో శాశ్వత సుఖములు కలవు. అందరూ ప్రభువా జీవమునకు చేర్చు మార్గమును, ప్రభువా జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపెదవు. నీవు నాకు చూపెదవు. రెండవ పట్టణము పుణ్యత పేతురు రాసిన మొదటి లేఖ, మొదటి అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు. దేవుణ్ణి ప్రార్థించినప్పుడు మీరు ఆయనను తండ్రి అని పిలిచెదరు. వారి వారి ప్రవర్తనలను బట్టి దేవుడు అందరికీ పక్షపాతము లేక తీర్పు చెప్పును. కాబట్టి మిగిలి ఉన్న మీ ఇహలోక జీవితమును ఆయన యందు భయభక్తులతో గడుపుడు. ఏలైనా మీ పూర్వుల నుండి మీకు లభించిన నిరుపయోగమగు జీవితము నుండి మీకు విముక్తి లభింపచేయుటకు ఏమి అర్పింపబడెనో మీకు తెలియను. అది కాలక్రమమున తమ విలువను కోల్పోవు వెండి బంగారముల వంటిది కాదు. నిష్కలమైన గొర్రె పిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్తము చేత మీరు విముక్తి కావించబడితిరి. లోకము సృజింపబడక ముందే ఆయన దేవునిచే మీ కొరకు ఎన్నుకొనబడి ఈ తుది కాలమున విదితమునర్చెను. దేవుడు ఆయనను మృతులలో నుండి లేవనెత్తెను, వైభవమును ప్రసాదించెను. మీరు ఆయన ద్వారా దేవుని విశ్వసించుచున్నారు కనుకనే మీ విశ్వాసమును నమ్మకమును దేవుని యందు స్థిరపడినవి. ఇది ప్రభు వాక్కు. వందనములు.
ప్రొద్దువాలిపోయినది సంధ్య వేళ అగుచున్నది, ప్రొద్దువాలిపోయినది సంధ్య వేళ అగుచున్నది, మా కంటిలో చీకటి నిండుకున్నది, మా ఇంటిలో శాంతియు ఉండనన్నది. యేసయ్యా నజరేయుడా మాతో ఉండుము, మాలో నివసింపుము, మాతో ఉండుము, మాలో నివసింపుము. ప్రొద్దువాలిపోయినది సంధ్య వేళ అగుచున్నది. సుంకరి జక్కయ్య ఇంటిని రక్షించినట్లు మా దీన బ్రతుకులను దీవించుము. రొట్టెను విరచి మాకు అందనిదే, ఈ ద్రాక్షారస పాత్రను మాకివ్వనిదే. కనువీపు కలగదే, మా హృది ప్రజ్వరిల్లదే, రక్షణ లేదే, మాకు రక్షణ లేదే. యేసయ్యా నజరేయుడా మాతో ఉండుము, మాలో నివసింపుము. పొద్దువాలిపోయినది సంధ్య వేళ అగుచున్నది. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకాసు వార్త అధ్యాయము 24 వచనాలు 13 నుంచి 35 వరకు. ఆ రోజునే వారిలో ఇద్దరు యెరూషలేమునకు 7 మైళ్ళ దూరమున ఉన్న ఎమ్మావు గ్రామానికి వెళ్ళుచు జరిగిన సంఘటనల గురించి మార్గమున ముచ్చటించుకొనుచుండిరి. వారిట్లో తర్కించుకొనుచుండగా యేసు తనకు తాను వారిని సమీపించి వారి వెంట నడవసాగెను. వారు ఆయనను చూచిరి, కాని గుర్తించలేకపోయిరి. మీరిప్పుడు దేనిని గురించి మాట్లాడుకొనుచున్నారు అని ఆయన వారిని అడిగాను. వారు విచారముతో నిలిచిపోయిరి. అప్పుడు వారిలో క్లెయోపా అనునతడు, యెరూషలేములో నీవు క్రొత్తవాడవా? ఆ దినములలో అక్కడ ఏమి జరిగినది నీకు తెలియదా అనను. ఏమి జరిగినది అని ఆయన తిరిగి ప్రశ్నించా వారిట్లు చెప్పసాగిరి. నజరేయుడగు యేసును గూర్చి వినలేదా? ఆయన ఒక ప్రవక్త, తన క్రియలయందు వాక్కునందు దేవుని ఎదుట మనుష్యుల ఎదుట శక్తిమంతునిగా పరిగణింపబడినవాడు. మన ప్రధాన అర్చకులు అధిపతులు ఆయనను ఏలా మరణదండనకు అప్పగించి సిలువ వేసిరి. అయితే ఆయనయే ఇజ్రాయేలును రక్షించునని మేము ఆశతో ఉంటిమి. ఈ సంగతులు జరిగి నేటికి 3 రోజులాయను. మాలో కొంతమంది స్త్రీలు ప్రాతకాలమున సమాధి యొద్దకు వెళ్ళగా అక్కడ వారికి యేసు శరీరము కనబడలేదు. అంతేకాక వారికి దేవదూతలు ప్రత్యక్షమై ఆయన సజీవుడని చెప్పినట్లుగా వారు వచ్చి చెప్పి మమ్ము ఆశ్చర్యపరచిరి. అంతటా మాలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లుగానే ఉండుట చూచిరి, కానీ యేసును మాత్రము చూడలేదు. అప్పుడు యేసు ఆ ఇద్దరితో, ఓ అవివేకులారా, ప్రవక్తల వచనములను అన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించటం అనివార్యము కదా అని. అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలో తనను గూర్చి వ్రాయబడినవన్నీ వారికి వివరించిన. ఇంతలో వారు చేరవలసిన ఆ గ్రామము సమీపించినది. యేసు ముందుకు సాగిపోదలచినట్లు కనబడెను. అంతటా వారు ప్రొద్దువాలిపోయినది, సంధ్యవేళ అగుచున్నది, మాతో ఉండు అని ఆయనను బలవంతం చేయగా ఆయన అందుకు అంగీకరించెను. యేసు వారితో కూడా భోజనమునకు కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి విరచి వారికి ఇచ్చెను. దానితో వారికి కనువిప్పు కలిగినది. వారు యేసును గుర్తించిరి, కానీ ఆయన అదృశ్యుడాయను.
అంతటి వారు ఒకరితోనొకరు ఆయన మార్గంలో మనతో మాట్లాడినప్పుడు, లేఖనములన్నీ మనకు వివరించినప్పుడు మన హృదయములు ప్రజ్వరిల్లలేదా అనుకుని వారు వెంటనే యెరూషలేముకు తిరిగి వెళ్ళగా అక్కడ 11 మంది శిష్యులు వారితో ఉండిన వారు, ప్రభు వాస్తవముగా సజీవుడై లేచెను, సీమోనునకు కనిపించెను అని చెప్పుకొనుచుండేది. అప్పుడు వారు కూడా మార్గమధ్యమున జరిగిన సంఘటనలను వివరించి ఆయన రొట్టెను విరుచున్నప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు స్తుతి కలుగును గాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడును గాక. ఆమేన్. ఒక తల్లి తన 2 కుమారులు, ఒకడు 8, 10 సంవత్సరాల పిల్లలు, చాలా బాధపడుతూ ఉండేది. ఎందుకంటే ఊళ్ళో ఏం జరిగినా వీళ్ళే చేసేవాళ్ళు, ఊళ్ళో ఏం పోయినా వీళ్ళే చేసేవాళ్ళు. ఎంత తుంటరి అంటే అంత తుంటరి. అయితే ఆ విచారణకి పొరుగురి గురువు ఒక ఆయన వచ్చాడు. అప్పుడు ఆ తల్లి విన్నది, ఈ గురువు పిల్లల్ని డిసిప్లిన్ చేయడంలో చాలా దిట్ట అని. వాళ్ళ విచారణ గురువుకి చెప్పి ఆయనతో మాట్లాడి, మరి మా పిల్లల్ని కూడా కొంచెం మీరు మందలించండి, వాళ్ళకి బుద్ధి చెప్పండి అని అంటే, ఆయన రేపు తీసుకురా, అయితే మొట్టమొదట చిన్నవాడిని పంపించు, తర్వాత పెద్దవాడిని మధ్యాహ్నం పంపించు అని చెప్పి అపాయింట్మెంట్ ఇచ్చాడు అన్నమాట. చిన్నవాడు వచ్చాడు, ఫాదర్ గారి వైపు చూస్తున్నాడు. ఫాదర్ గారు గట్టిగా అడిగారు, దేవుడు ఎక్కడా? సమాధానం లేదు. ఈసారి ఇంకా గట్టిగా, దేవుడు ఎక్కడా అని అడిగాడు. సమాధానం లేదు. కాసేపు అయిన తర్వాత మూడోసారి గట్టిగా, దేవుడు ఎక్కడా? పరిగెత్తి భయంతో ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చి తన అన్నను చూసి, అరే పెద్దోడా, ఈసారి మన పని అయిపోయింది, ఈసారి మన పని అయిపోయింది, దేవుడు కనపట్టలేదంట, ఈసారి మనం పట్టుబడిపోతాం అని చెప్పాడట. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎక్కడ? నీకు పారిపోవాలని అనిపిస్తుందా? నిరాశ నీలో ఉన్నదా? నీ ఆశలు అడియాసలయ్యాయా? నీవు అపజయాన్ని ఎదుర్కొంటున్నావా? ఓటమిని చూస్తున్నావా నీ జీవితంలో? నేనెవరిని? దీని తర్వాత ఏంటి? ఎక్కడికి వెళ్ళాలి? ఏం చెయ్యాలి? మొన్నటిదాకా అంతా బాగానే ఉంది, కానీ అనుకోకుండా అకస్మాత్తుగా ఇదేంటి? ఇలా జరగకుంటే ఎంత బాగుండును, ఈ పాటికి అమెరికా వెళ్ళిపోయేవాడిని, మా పిల్లలకి పెళ్ళయ్యేది, వ్యాపారంలో సంపాదించేవాళ్ళం, డీల్ అయిపోయేది, డీల్ కుదిరేది, కానీ సడన్గా ఇలా జరిగిపోయింది. మా వ్యాపారంలో టర్నోవర్ పెరిగింది, దానికి నేను మంచి ప్రమోషన్ కూడా కొట్టేసేవాడిని. ఇంకేముంది ఇక్కడ ఎందుకు? యెరూషలేము నుండి ఎమ్మావుసుకు వెళుతూ ఉన్న శిష్యులు ఇలా ఆలోచిస్తూ ఉన్నారు. ఇదే సంభాషణ. ఇది ఈరోజు మన సంభాషణ కూడా. దేవుడు ఎక్కడా? అతలాకుతలమైన ఈ సమస్య కారణంగా, సంక్షోభ కారణంగా, కరోనా సంక్షోభ కారణంగా, ఇది ఎక్కడ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా దీని గురించే. మనం గమనించినట్లయితే లూకా సువార్తికుడు ఒక్కడే ఎమ్మావూస్ సంఘటన గురించి వ్రాస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఈ సువిశేషం ఒక కళాఖండము. ఎమ్మావూసుకి వెళ్ళే ఉదంతాన్ని సువిశేషములో వ్రాసిన విధానం ఒక కళాఖండము అని చెప్పి వేదాంతపరంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే
ఇక్కడ లోతైన భావాలు పాత నిబంధనను ఔపాసన పోసి పట్టి లోకా రాస్తూ ఉన్నాడు. ఆయనకి పాత నిబంధన గుర్తుకొచ్చింది రాసేటప్పుడు. ముఖ్యంగా ఆది కాండంలో ఆదాము అవ్వల పతనం ప్రధానంగా. ఆదాము అవ్వ మనకు తెలుసు, చెట్టు పండు తినవద్దన్న చెట్టు పండుని తిన్నారు. ఆ విధంగా ఏం జరిగింది? కళ్ళు తెరవబడ్డాయి, వాళ్ళు దిగంబరులని తెలుసుకున్నారు. దేవుడు అయినా కానీ పాపంలో దేవునికి దూరంగా వెళుతూ ఉన్న, దాక్కోవడానికి ప్రయత్నించిన దేవుడు వారి వెంట పడుతున్నాడు. దేవుడు వారితో నడవడానికి వచ్చాడు. అదే ఫ్రాన్సిస్ థామస్ ద హౌండ్ ఆఫ్ హెవెన్లో అంటాడు, మనం తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్న దేవుడు మన వెంట పడుతూ ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ పిల్లరా ఇద్దరు శిష్యులు, క్లెయోపా, ఇంకెవరు రెండవ వారు అని అడిగితే యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనంలో మనకి క్లూ దొరుకుతుంది. అక్కడ క్లెయోపా భార్య కూడా సిలువ దగ్గర మరి ఆమె పేరు, ఆమె కూడా అక్కడ ఉందని చెప్పి. సో క్లెయోపా భార్య అక్కడ అని అనుకుంటున్నారు. కాబట్టి వీళ్ళిద్దరూ యేసు ప్రభు యొక్క శిష్యులు. చాలామంది ఉన్నారు కదా, 12 మంది శిష్యులు మాత్రమే కాదు, చాలామంది ఉన్నారు యేసు ప్రభుని అనుసరించిన వాళ్ళు. వీరిద్దరూ కూడా దారి తప్పి వెళుతున్నారు. ఎందుకు దారి తప్పి వెళుతున్నారంటే యెరూషలేము నుంచి 7 మైళ్ళ దూరంలో ఉన్న ఎమ్మావుస్కి ప్రయాణం అయిపోయారు. ఎందుకు అంటే యెరూషలేము దేవుని పుణ్యక్షేత్రం. ప్రైజ్ ద లార్డ్. యెరూషలేము దేవుని యొక్క రక్షణ కేంద్రం. ఈ రక్షణ కేంద్రము నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఆ రోజు అక్కడ ఆదాము అవ్వలు ఏ విధంగానైతే దేవునికి దూరంగా పాపం వల్ల వెళ్ళిపోయారో, వీరు కూడా అదే చీకటిలో దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఆ దేవుని క్షేత్రములోనే యేసు ప్రభువు కనపడబోతున్నాడు మరలా. అంతేకాదు అక్కడే ఆయన ఆ తరువాత కార్యాలన్నీ చేయబోతున్నాడు. ముఖ్యంగా పవిత్రాత్మ అక్కడే వారిపై రాబోతూ ఉన్నది. దేవుడు మరి అయినా కానీ ఈ సమయంలో మనం చూసినట్లయితే దేవుడు వదిలిపెట్టలేదు. వారితో నడవడానికి తనంతట తానుగా ఎన్నుకొని ఎమ్మావుసు శిష్యులతో నడవడానికి ముందుకు వచ్చాడు. నేను చెప్పాను కదా, ఫ్రాన్సిస్ థామ్సన్ ఏమంటున్నాడంటే, మనం తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా దేవుడు వెంట పడుతూనే ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం కూడా గ్లోబలైజేషన్ పేరున, ప్రపంచీకరణ పేరున, సోషలైజేషన్ అనే పేరున, నెట్వర్కింగ్ అనే పేరున, లేదు మేము బిజీ అనే పేరున తినవద్దనిన పండ్లు తింటూ స్టేటస్ పేరున అంతా మెగానే. ఇప్పుడు మెగా లేదేం లేదు, పెళ్ళిళ్ళు మెగా. ఇప్పుడు ఏమన్నా ఉందా మెగా? చనిపోయినా మెగే. ఇప్పుడు ఏం లేదు, అంతా మెగా, అంతా పోయింది. ఎంత మెగా అంటే రాత్రి పగలు తెలియని నగరాలు ఉన్నాయంట, నిద్రపోని నగరాలు. ఎవరు? లాస్ వేగస్, న్యూయార్క్, అట్లాగనే ఇక్కడ మనకి ముంబై. నిద్రపోని నగరాలు, సిటీస్ ఉన్నాయి. ఇలాగా నిద్రపోకుండా తప్పించుకొని తిరుగుతూ ఉన్న దేవుడు మన వెంట పడుతున్నాడు. హల్లెలూయా. సీసీటీవీలు ఈ మధ్య మనం వింటున్నాం, నెదర్లాండ్, స్విట్జర్లాండ్ అనుకుంటాను, బంకర్లు తయారు చేసుకుంటున్నారు. అక్కడికి కూడా దేవుడు వస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు వస్తాడండి. దేవుడు నీతో నడుస్తాడు. ఇక్కడ దేవుడు మనం గుర్తించకపోయినా, ఈ శిష్యులు గుర్తించలేదు, కానీ గుర్తింపబడకుండా ఆయన ఉన్నాడు. కానీ అది మనందరినీ కూడా మోసం చేయడానికి కాదు. ఈ కరోనా సమయంలో కూడా మనం గుర్తించలేకపోవచ్చు దేవుణ్ణి, కానీ గుర్తిస్తే క్రమంగా దేవుని శిష్యరికం వైపు మనం నడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఏమి మాట్లాడుతున్నారు అని అడిగాడు యేసు ప్రభు. ఏం క్వశ్చన్ అడిగాడు? ఏం మాట్లాడుతున్నారు అని అడిగాడు. ఇప్పుడు అందరూ ఏం మాట్లాడుతున్నారు? కరోనా గురించే కదా మాట్లాడేది. అట్లాగని యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు. యేసు ప్రభు ఏంది? ఆయన ఏదో అనుకున్నాము, ఏదో అయింది అనుకున్నాము, కానీ ఏదో అయింది. కానీ కొన్ని విషయాలు కరెక్ట్గానే చెప్పారు, డేటా కరెక్ట్గానే ఇచ్చారు. ఏంటి డేటా? ఆయన వచ్చాడు, అందరికంటే మామూలు మనిషి కాదు, అయినా అందరికంటే గొప్ప ప్రవక్త అని చెప్పి మనం నమ్మాము.
అంతేకాదు ఆయన మరి ఎన్నెన్నో అద్భుత సంఘటనలు కూడా చేశాడు. తర్వాత ఆయన పునరుత్థానం అయ్యాడని చెప్పి అంటున్నాడు, కనిపించాడంట. కానీ ఖాళీ సమాధి కనిపించింది. మరి మాకు ఇంకా అంతుబట్టలేదు కాబట్టి మేము దాని గురించే చెప్పారు. ఇక్కడ యేసుప్రభు చెప్తూ ఉన్నాడు, అవును మీరు చెప్పేది కరెక్టే, మీరు ఇచ్చే డేటా కరెక్టే, కానీ మీరిచ్చే జరిగిన సంఘటనలు, మీరు చెప్పే జరిగిన సంఘటనలు వాస్తవమే, కానీ జరిగిన క్రమము మీకు అంతుబట్టడం లేదు. డాట్స్ని కనెక్ట్ చేయాలంటే ఒక ప్యాటర్న్ కావాలి. ఇట్లా మనం సెల్ ఫోన్లో ఏం చేస్తామండి, మనది ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి, మన సెల్ ఫోన్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి, మనం పెట్టుకున్న ప్యాటర్న్ని అక్కడ గీయాలి. ఇక్కడ ప్యాటర్న్ లేదు వాళ్ళకి. సెల్ ఫోన్లో ప్యాటర్న్ లేకపోతే అది ఓపెన్ అవుద్దా? అట్లాగానే ఈరోజు జరిగిన సంఘటనలు వాస్తవమే, మీరు చెప్పేది కరెక్టే, కానీ దానికి మీరు క్రమము అనేది లేకుండా పోయింది. అంటే అర్థాన్ని ఇచ్చే క్రమము. కాబట్టి జీవితంలో జరిగే సంఘటనలకి అర్థాన్ని ఇచ్చేవాడు, లేకపోతే క్రమాన్ని ఇచ్చేవాడు యేసు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనందరం అడగాలి, యేసు గురించి నాకు తెలుసని చాలామంది చెప్తూ ఉంటారు. ఈరోజు కరోనా వచ్చింది, మరి కరోనా వస్తే యేసు గురించి తెలిస్తే యేసు యొక్క ప్రణాళిక తెలియాలి కదా. అంటే తెలియలేదంటే అర్థం ఏంటి? యేసు గురించి నీకు తెలుసు, కానీ నీకు యేసు తెలుసా? యేసు గురించి తెలుసు, నీకు యేసు తెలియదు. ఈరోజు ప్రియులారా, ఆయన తెలియదు మనకి. ఆయనలో అన్నీ కూడా పరిపూర్తి అయ్యాయి. యేసే సమాధానము అన్నిటికీ ఆమేన్. ఎవరు ఆమేన్? యేసు ప్రభువే ఆమేన్. అన్నిటికీ, అన్ని సమస్యలకు ఆమేన్ యేసు ప్రభు. అన్ని సమస్యలకి అర్థం పరమార్థం యేసు ప్రభువే. ఇది ఎక్కడ ఉంది అని చెప్తే 2 విషయాలు మనం గమనించాలి. అదే ఈరోజు మనకి దేవుడు చెప్పే సందేశం. ఒకటి, దేవుని వాక్కు మన జీవితంలో జరిగే డాట్స్ని కనెక్ట్ చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. నీ జీవితంలో కూడా ఏం జరిగింది? ఆ 2 ఎమ్మావుస్కి వెళుతూ ఉన్న శిష్యులు 2 జీవితాల్లో కూడా ఎప్పుడైతే యేసు ప్రభు దేవుని యొక్క వాక్యాన్ని వివరించాడో, అది ప్రవచనాలు పరిపూర్తి అయ్యాయని చెప్పి చక్కగా చూపించాడు, అప్పుడు వారి హృదయాలు ప్రజ్వరిల్లాయి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నీ జీవితం కూడా ఒక డిప్రెషన్ స్టేట్లో ఉంది. ఒక డిప్రెసివ్ వాతావరణంలో మనందరం ఉన్నాము. అవునా కదా? బోరు కొడుతుంది చాలా మందికి, అంతు చిక్కట్లేదు, మానవ మేధస్సుకి అందట్లేదు, కంట్రోల్ అవ్వడం లేదు ఈ కరోనా. బై ద బై, మా పక్కనే వచ్చిందంట చర్చి కాలనీకి కూడా ఈ మధ్య. కాబట్టి మాలో కూడా చాలా భయపడుతున్నారు. ప్రార్థన చేయండి మా కోసం ప్రియులారా. గమనించండి, ఇక్కడ కంట్రోల్ అవడం లేదు ఈ వ్యాధి. ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంది. లెక్కపత్రం లేదు. ఒక లెక్క ఉందా దీనికి? లేదు. ఎప్పుడు అయిపోద్ది తెలియదు. ఇలాంటి పరిస్థితిలో మనము ఒకే ఒక పరిష్కారము, దేవుని యొక్క వాక్కు మనకి ఆ ప్యాటర్న్, ఆ క్రమాన్ని తెలియపరుస్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు వాక్యం గురించి తెలుసుకోండి. మనం కథోలికులం ఎంతమంది బైబిల్ చదువుతున్నామండి? వాక్యం చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం. లెక్సియో డివినా అంటే వాక్యము ప్రతిరోజు చదివి మళ్ళీ దాన్ని పదే చదివి ఆ పారాగ్రాఫ్ని చదివినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నీకేదో ఒకటి స్ట్రైక్ అవుద్ది, దాన్ని ధ్యానించు, ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు నీకు ఒక సందేశం ఇస్తాడు, దాన్ని అన్వయించుకో. ఆ తర్వాత ప్రార్థన చేసుకొని దాన్ని జీవితంలో నువ్వు ప్రాక్టీస్ చేయి. ఈరోజు కుటుంబ సమేతంగా దేవుని యొక్క వాక్కుని మనం పఠించాలి, పారాయణం చేయాలి, ధ్యానించాలి, అన్వయించుకోవాలి. ఈరోజు వాక్కు వల్ల మనం జీవించాలి. ఆత్మయు జీవమునై ఉన్న వాక్కుని మనం ఈరోజు కుటుంబంలో చాలా ఖాళీగా ఉంది. ఆ సోది ఈ సోది వింటాం, వాటి వల్ల సమస్య పరిష్కారం రాదు. ఈ క్రమం అనేది దేని ద్వారా తెలుస్తుందంటే దేవుని యొక్క వాక్కు ద్వారా. కాబట్టి అది గమనించాలి ప్రియులారా. ఇక రెండవది ఏంటంటే ఔషధ ఆహారము. ఇక్కడ బ్యాడ్ మీల్, గుడ్ మీల్ ఉంది. విషాహారం ఉంటుంది, ఔషధాహారం ఉంటుంది. ఏమిటి విషాహారము, ఏమిటి ఔషధాహారము? ఇక్కడ మనం గమనించినట్లయితే ఆదాము అవ్వ దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు ఏం తిన్నారు? తినవద్దనిన పండును, చెట్టు నుంచి పండు తిన్నారు. అది విషాహారం. దానివల్ల ఏం జరిగింది? విషాహారం వల్ల పాయిజన్ జరిగింది. ఏం జరిగింది? వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయి. కానీ కళ్ళు తెరవబడిన తర్వాత ఏం జరిగింది? సిగ్గుపడాల్సి వచ్చింది.
కళ్ళు తెరిస్తే మనం మంచి జరగాలి, కానీ చెడు జరిగింది వాళ్ళకి. దిగంబరులుగా గుర్తించారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు విషాహారము తిన్నారు. ఎందుకనంటే ఆ ఆహారం అనేది స్వార్థముతో తిన్నారు. ఏమనుకున్నారు? ఆ ఆహారాన్ని తింటే ఏమవుతారనుకున్నారు? వారు కూడా దేవుడంతటి వాళ్ళమవుతారు. ఈరోజు మనం కూడా అదే చేస్తున్నాం. మనం కూడా దేవుడు అంతటి వాళ్ళం కావాలని పోటీ పడుతున్నాం. దేవుడితో పని లేదనే పోటీ పడుతున్నాం. ఇది విషాహారము. ర్యాట్ రేస్, వీఆర్ ఇన్ ద ర్యాట్ రేస్. స్వార్థం అనే ర్యాట్ రేస్లో స్పీడ్ యుగం కావాలి మనకి, స్పీడ్గా అయిపోవాలి అన్నీ. ఏమైంది? ఇప్పుడు ఎలకలు పడిపోయాం, బోళ్ళ పడిపోయాం, లేవలేని పరిస్థితి. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ కళ్ళు తెరవబడ్డా కానీ దిగంబరులుగా సిగ్గుపడే విధంగా ఆ పని ఉన్నది. ఈరోజు మనది కూడా అంతే ఉంది పరిస్థితి. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ ఔషధాహారం ఏమిటంటే, ఆ ఎమ్మావుస్కి వెళుతున్న శిష్యులు ఆయన అడిగారు యేసుప్రభుని, ఏమని? మీరు మాతో పాటు వచ్చి భోంచేయండి అని బలవంతం చేశారట. ఈరోజు మనం కూడా ప్రభుని ఆహ్వానించాలి, ఆహ్వానించి మన ఇంటికి తీసుకురావాలి ప్రభు. ఈరోజు కరోనా గురించి చాలా మాట్లాడతాం, కానీ ప్రభుని మాత్రం మన ఇంటికి తీసుకురావాలి. అప్పుడు ఏముంటుంది? కరోనా ఉంటుంది. మన ఇంట్లో ప్రభు ఉంటే కరోనా పోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఔషధాహారాన్ని తినగలిగారు. ఎలా అంటే, ఇక్కడ ఎప్పుడైతే ఇంటికి వెళ్ళారో యేసు ప్రభు రొట్టెను విరిచి, ఎప్పుడు ఆయన గుర్తించారండి? యేసు ప్రభు చెప్పాడు, ఇది నా శరీరం, ఇది నా రక్తం అని చెప్పి ఏం చేశాడు? ఆ రొట్టెను విరిచాడు. అంటే తన శరీరాన్ని విరిచి, ఎప్పుడు ఆయన గుర్తిస్తారు? సిలువలో తన శరీరాన్ని విరిచి, ఎముకలు ఇరగగొట్టబడి, రక్తాన్ని చిందించి, ఆయన సిలువలో బాధపడి, ఆయన సిలువలో గాయపడి, ఆయన గాయాల ద్వారా మనము రక్షణ పొందబోతున్నాం. కాబట్టి స్వార్థము లేకుండా మనందరి కోసం త్యాగములో, అక్కడేమో స్వార్థం, ఇక్కడ త్యాగం. ఈ ఔషధాహారం అనేది త్యాగముతో. ఈరోజు ఇళ్ళు కట్టాలంటే, కుటుంబాలు కట్టాలంటే ప్రేమ కావాలి, సమాజం కట్టాలంటే ప్రేమ కావాలి, త్యాగము కావాలి. ఈరోజు ఎంతోమంది డాక్టర్లు త్యాగం చేస్తూ ఉన్నారు, ఎంతోమంది పారిశుద్ధ కార్మికులు త్యాగం చేస్తూ ఉన్నారు. కానీ మనలో ఎంత స్వార్థం ఉందంటే, ఆ డాక్టర్ అక్కడ పనిచేసి ఇంటికి వస్తే రానియట్లేదంట. ఈ మధ్య మనం న్యూస్ చూసాం. ఎంత ఘోరం అండి ఇది! విషాహారం తినే ప్రజలు చేసే పని. అంటే నీలో మానవత్వం లేదు, నీలో మంచితనం లేదు. నీవు యేసు ప్రభు ఎప్పుడైతే త్యాగంతో కూడిన బ్రోకెన్ బ్రెడ్, విరుగుగొట్టబడి నలుగుగొట్టబడిన తన శరీరాన్ని, తన యొక్క జీవితాన్ని వాళ్ళకి ఇచ్చినప్పుడు అప్పుడు గుర్తించారు. ప్రైజ్ ద లార్డ్. అది పోషించే ఆహారం అయింది ప్రియులారా. అప్పుడు కళ్ళు తెరవబడ్డాయి వాళ్ళకి. కళ్ళు తెరవబడి ఏం జరిగింది? సిగ్గుపడలేదు, ఉత్సాహం, ఆనందం వచ్చింది. ఎందుకంటే ఇది ఔషధాహారం, మంచి ఆహారము. రక్షణ చూశారు, యేసు ప్రభుని చూశారు, పునరుత్థాన క్రీస్తు ప్రభుని చూశారు. తిరిగి అది ఏం చేసింది? వాళ్ళని తిరిగి ఎక్కడికి పంపించింది? యెరూషలేముకు పంపించింది. ఎక్కడి నుంచి అయితే పారిపోయి వచ్చారో అక్కడికి తిరిగి వాళ్ళని ప్రయాణం చేయించింది. ప్రైజ్ ద లార్డ్. పుణ్యక్షేత్రానికి, దేవుని యొక్క పుణ్యక్షేత్రం యెరూషలేము, దేవుని యొక్క రక్షణ కేంద్రం యెరూషలేము, అక్కడికి వెళ్ళారు పవిత్రాత్మను పొందడానికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఎమ్మావుసు నుండి తిరిగి యెరూషలేముకు వెళ్ళే శక్తిని ఎవరిచ్చారండి? ఈ ఔషధాహారం ఇచ్చింది. ఈరోజు మనం కూడా ఇక్కడ దివ్య సత్ప్రసాద ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతిరోజు కూడా దివ్య బలి పూజ. అందుకే కథోలికులకు చాలా ముఖ్యము. ఎందుకంటే ఈ దివ్య బలి పూజ యేసు ప్రభు యొక్క త్యాగాన్ని మనందరికి కూడా గుర్తు చేయడమే కాకుండా, ఆయన శరీర రక్తాలు, ఆత్మ దైవత్వాన్ని స్వీకరించి ఆయనలోనికి మనల్ని మార్చివేసే సాధనము, ఔషధము, ఆహారము ఈ దివ్య బలి పూజ. అందుకే ఈరోజు ప్రియులారా, దివ్యవాణి టీవీ, మీ దివ్యవాణి టీవీ, మీరు మీ యొక్క
విరాళాలతో నడిపిస్తూ ఉన్న దివ్యవాణి టీవీ 4 ఏళ్లుగా, గత 4 ఏళ్లుగా ఈ పని చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో మీకు ప్రత్యక్ష ప్రసారాలని ఇచ్చి మిమ్మల్ని ఈ దివ్య ఔషధ ఆహారంతో నింపుతూ ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు ప్రియులారా గమనించాలి మీరందరూ కూడా, ఈరోజు ఈ ఔషధ ఆహారాన్ని దివ్యవాణి టీవీ మనకిస్తూ ఉంది. మన గృహాలను గుడిగా మార్చి, అయితే ఇక్కడ ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా మనం స్వీకరిస్తున్నాం. స్పిరిచువల్ కమ్యూనియన్. త్వరలో దేవుడి చిత్తమైతే ఎప్పుడైతే మనకు తిరిగి దేవాలయాలు దైవార్చన మొదలవుతుందో దేవాలయాల్లో, అప్పుడు మళ్ళీ తిరిగి యేసు ప్రభు శరీరాన్ని, రక్తాన్ని, ఆత్మను, దైవత్వాన్ని మనం స్వీకరించవచ్చు. కానీ అప్పటి వరకు కూడా ఈ ఆత్మీయ స్వీకరణ ద్వారా క్రీస్తు ప్రభు నీలోనికి వస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అంతేకాదు ఈ సమయంలోనే కాదు ప్రియులారా, ఈ సమయంలోనే కాదు, దివ్యవాణి మీకు దివ్య వాక్కుని కూడా అందిస్తూ ఉంది. దివ్య వాక్కుని అనుదినం కూడా అందిస్తూ ఉంది. ఎందుకంటే మీ జీవితానికి క్రమం కావాలంటే, మీ జీవితంలో జరిగే సంఘటనలకి డాట్స్ కనెక్ట్ అవ్వాలంటే ఒక ప్యాటర్న్ కావాలి. మీ సెల్ ఫోన్కి ప్యాటర్న్ అయినట్లుగానే మీ జీవితానికి కూడా ఒక ప్యాటర్న్ కావాలి. ఆ ప్యాటర్న్ ఇచ్చేదే దేవుని యొక్క వాక్కు. ఆ వాక్కుని ఇచ్చేది దివ్యవాణి. ఈరోజు కాదు, మనకి ఈరోజు ప్రతి విచారణలో 10, 15, 20 గ్రామాలు ఉన్నాయి. అక్కడికి గురువు వెళ్ళలేడు. ఆ సమయంలో కూడా దివ్యవాణి టీవీ, ఇప్పుడే కాదు గత 4 సంవత్సరాల నుంచి కూడా దివ్యవాణి దేవుని యొక్క వాక్కుని వారికి ప్రతి ఆదివారం, ప్రతిరోజు కూడా వినిపిస్తూ ఉంది. అంతేకాదు ప్రతిరోజు కూడా దివ్య బలి పూజను అందిస్తూ ఉంది. అంతేకాదు ప్రియులారా, ఇంటికాడ ఉండి చర్చికి రాలేని వాళ్ళు ఎంతోమంది, ఎన్నో వేల మంది, లక్షల మంది ఉన్నారు. వారి యొక్క అనారోగ్యం వల్ల, వృద్ధాప్యం వల్ల వీరందరికీ బాసరగా ఉంటుంది మన దివ్యవాణి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడారా, జీవితము విచ్ఛిన్నమైనప్పుడు ఈ ఎమ్మావు శిష్యులకి జీవితాన్ని పునరుద్ధరణ చేశాడు యేసు ప్రభువు. ఆ క్రమాన్ని ఇచ్చేది యేసు ప్రభు. ప్రియులారా, మన జీవితంలో కూడా ఈరోజు జరుగుతూ ఉంది కరోనా. దాని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? దేవుడు చెప్పాలి, దేవుని యొక్క వాక్యం చెప్పాలి, వివిస ప్రసాద ప్రభు మన కనువిప్పు కలిగించాలి. కాబట్టి నేను మీ అందరిని కోరుకునేది ఏంటంటే, ప్రతి ఆదివారం 5 పూజలు ఉన్నాయి, పాల్గొనండి. తప్పనిసరిగా వాక్యాన్ని వినండి. కేవలం రోజు కూడా పూజలు ఉన్నాయి, పాల్గొనండి. అంతేకాదు ప్రియులారా, ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, ఎక్కువ తెలుసుకోవడానికి ప్రయత్నించండి. యేసు గురించి నీకు తెలుసు, కానీ నీకు యేసు తెలుసా? ఒకసారి పరిశీలించుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. నీ పరధ్యానం నుండి బయటికి రావాలి. పరధ్యానంలో ఉన్నావు కదా నువ్వు. పరధ్యానం ఏంటి? అక్కడ యేసు ప్రభుని గుర్తించలేదు. వాళ్ళతో పాటు నడుస్తున్నాడు కానీ యేసు ప్రభుని వారు గుర్తించలేదు. నీవు కూడా పరధ్యానంలో ఉన్నావు. ఆ రోజు ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు మన మధ్యనున్న మనం గుర్తించకపోతే దానంత దౌర్భాగ్యం మరొకటి లేదు. ఒకసారట కార్ల్ బాత్, స్విట్జర్లాండ్లో ఆయన థియోలోజియన్, వేదాంత పండితుడు. అక్కడ ఆయన నగరంలో బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. టూరిస్ట్ కూడా ఆ రోజు ఆ బస్సు ఎక్కాడు. బస్సు ఎక్కినప్పుడు ఆ టూరిస్ట్ని అడిగాడంటే కార్ల్ బాత్ ఒక పెద్ద థియోలోజియన్, నీకు ఏం చూడాలని ఉంది ఈ ఊర్లో అని చెప్తే, అన్నీ చూశాను కానీ వీలైతే అవకాశం ఉంటే కార్ల్ బాత్ని చూడాలని ఉంది అని అన్నాడు. నీకు తెలుసా, నువ్వు ఎప్పుడన్నా చూసావా ఆయన అంటే, నేను రోజు ఆయన గడ్డం గీస్తానన్నాడంట. అంటే ఎవరి గడ్డం వాళ్ళకి గీసుకుంటారు కదా, కాబట్టి నేను రోజు ఆయనకి గడ్డం గీస్తానన్నాడట. అయితే టకటక దిగేశాడంట, బస్సు దిగేసి వాళ్ళ ఊరు వెళ్ళిపోయి, నేను కార్ల్ బాత్కి గడ్డం గీసే బార్బర్ని కలిశాను అన్నాడంట. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఇక్కడ ఉండగా మనం గుర్తించట్లేదు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో, నేను సర్వదా మీతోనే ఉంటాను అని అభయం ఇచ్చాడు. కాబట్టి కరోనాలో కూడా ఉంటాడు దేవుడు, మీతో ఉన్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2 నుంచి 3 వచనాలు చాలా గొప్ప వచనాలు. ఇవి నేను చదివి వినిపిస్తాను. ఎందుకంటే ప్రభు చెప్తూ ఉన్నాడు, నీకు రూపం ఇచ్చిన దేవుడు ఇట్లు పలుకుచున్నాడు. మనకి రూపాన్ని ఇచ్చిన దేవుడు మనల్ని వదిలిపెడతాడండి? ఎందుకు భయం?
నీవు భయపడకమని చెప్తూ ఉన్నాడు. నేను నిన్ను విమోచించి తిని, నేను నిన్ను పేరెత్తి పిలిచి తిని, నీవు నావాడవు. నీవు లోతైన నీటిలో నడుచున్నప్పుడు, ఇప్పుడు అలానే ఉంది మన పరిస్థితి. నేను నీకు తోడుగా ఉందును, నదులలో నడుచున్నప్పుడు అవి నిన్ను ముంచివేయలేవు. కరోనాలో ఉన్నప్పుడు అది ఏమి చేయలేదు నిన్ను. నీవు అగ్నిలో నడుచున్నప్పుడు కమిలిపోవు, మంటలు నిన్ను కాల్చివేయలేవు. నేను ప్రభువుడనైన నీ దేవుడను, ఇజ్రాయేలు పవిత్ర దేవుడను, నిన్ను రక్షించువాడను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం గమనించాలి. మరి మన జీవితంలో ఆ ప్రభుని మనం గుర్తిస్తామా? ఆ ప్రభుని గుర్తించే శక్తి ఉన్నదా? ఆ రోజు యాకోబు, తెలుసు కదా, యాకోబు తన అన్న ఈసావుని మోసం చేసినప్పుడు పరుగెత్తుతూ ఉన్నాడు, తప్పించుకొని పరుగెత్తుతున్నాడు. ఆ టైంలో అలసిపోయి ఒక రాయి మీద నిద్రపోయినప్పుడు దేవుడు పరలోకపు వంతెనను చూపిస్తున్నాడు. అదేవిధంగా మోషే ఫరో రాజు నుంచి భయపడి పారిపోతూ ఉన్నప్పుడు దేవుడు ఎట్లా కనిపించాడు? మండుతున్న పొద రూపంలో కనిపించాడు. ఈరోజు మన జీవితంలో కూడా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు గనక ప్రభువుని ఆహ్వానిస్తే, రమ్మని పిలిస్తే నీ ఇంటికి వస్తాడు. అదే ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటి? ప్రభు మన జీవితంలోనికి రమ్మని. కాబట్టి ఈరోజు కరోనా గురించి ఇది, కరోనా గురించి అది, ఎంతమంది చచ్చిపోయారు, ఎన్ని ఆలోచించే బదులు నీవు ప్రభువుని ఆహ్వానించు నీ జీవితంలోనికి. దేవుడు ఆయన ప్రణాళికని నీకు చూపిస్తాడు. ఆయనతో నీవు నడిస్తే దేవుడు నీకు ఆయన ప్రణాళిక చూపిస్తాడు. అందుకే ఒక ఆయన అంటాడు, ఇంటర్సెక్షన్ ఉంటుంది కదా, ఇంటర్సెక్షన్లో మనం దేవుడిని కలవాలట. యేసు ప్రభు ఎమ్మావు శిష్యుల దగ్గర కలిసినట్టుగానే మనం కూడా ఇంటర్సెక్షన్లో, అప్పుడు దేవుడు ప్రణాళిక నీకు అర్థమవుతుంది, దీన్ని అర్థం చేసుకునే శక్తి ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో ఎటు వెళుతున్నావు? విను, ఈ మాటలు విను. ప్రభు అడుగుతున్నాడు, నీ జీవితంలో ఎటు వెళుతున్నావు? యెరూషలేము వైపా, ఎమ్మావుస్ వైపా? దేవుని నుంచి దూరంగా పాపంలోకి వెళుతున్నావా? లేదు, పుణ్యక్షేత్రం, దేవుని క్షేత్రం, రక్షణ క్షేత్రానికి వస్తున్నావా? దారి తప్పావా? విషాహారము తింటున్నావా? దేవుని వెంట పడుతున్నాడు, నీ వెంట పడుతున్నాడు. నీతో నడవడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. ఎందుకనంటే నీకు ఆ ప్యాటర్న్, ఆ క్రమం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ డాట్స్ని కనెక్ట్ చేసేది యేసు ప్రభువుని మనం మర్చిపోకూడదు. ఎప్పుడైతే ఆయన దివ్య వాక్కుతోటి ఆ పని చేస్తాడో నీ హృదయంలో ఒక తెలియని ఉత్సాహం, తెలియని ఉత్తేజం వస్తుంది. లేకపోతే ఈ డిప్రెసివ్ మూడ్లోకి వెళ్ళిపోతున్నారు అందరూ కూడా. కథోలికులుగా మనం ఉత్తేజంతో, పునరుత్థాన ఉత్తేజంతో నింపబడాలి. దేవుణ్ణి, ఆయన ప్రణాళికను మనం చూస్తాము. ఎప్పుడైతే మనం ఆ పని చేస్తాము, తిరిగి యెరూషలేము వెళతాము, రక్షణ పొందుతాము, జీవితం పునరుద్ధరణ అవుతుంది. కాబట్టి ప్రియులారా, ఒకసారి మనం గమనించుదాం. మనకు జరిగే జీవిత సంఘటనల్లో మనకు క్రమాన్ని ఇచ్చువాడు యేసు ప్రభు దేవుడు. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఈరోజు నీ విశ్వాసము గనక సన్నగిలుతూ ఉన్నట్లయితే, అనుమానంలో ఉన్నట్లయితే, ఎమ్మావుస్ వైపు వెళుతూ ఉన్నట్లయితే, మరొకసారి ప్రభువుకు సమర్పించుకుంటూ ఆ ప్రభునిలో మనం విశ్వాసాన్ని వ్యక్తం చేద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల సర్వేశ్వరుడు సృష్టించున్నాను, అతని యొక్క ఏకసుత్రును మన ప్రభువైన యేసుక్రీస్తును సృష్టించున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కని మరియమ్మ నుండి పుట్టెను. పొంతియు పిలాతు అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడి నుండి జీవించు వారులకు, చనిపోయిన వారులకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను.
నిత్య జీవమును రుచించు. రుచించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన యొక్క హృదయాలు కూడా నిరాశ నిస్పృహలతో, ఏంటబ్బా ఇది జరుగుతూ ఉంది, దీనికి ముందు అంతా బాగుంది కదా అనే భావనతో ఉన్నట్లయితే ప్రభుని అడుగుదాం. ప్రభువా, మా జీవితాల్లోనికి ఆ రోజు ఎమ్మావుస్ శిష్యుల జీవితాల్లోనికి వచ్చినట్లుగా, వారితో నడిచినట్లుగా మాతో నడువు నాయన. మాతో నడిచి మా హృదయాలు ప్రజ్వరిల్లేటట్లుగా ప్రభు ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని తీసుకొచ్చే అనుగ్రహాన్ని దయచేయమని, మరి ముఖ్యంగా ఇలాంటి సమయంలో, చీకటి సమయంలో, నిస్తేజ సమయంలో మా ఫ్రాన్సిస్ పోపు గారు, పీఠాధిపతులు, గురువులు, ముఖ్యంగా దివ్యవాక్కు ద్వారా, దివ్యవాణి సాధనం లాంటి ఒక మహా గొప్ప సాధనము ద్వారా ప్రభువా మీరు ఉత్తేజపరచుమని, మమ్మందరినీ కూడా విశ్వాసముతో ఉంచుమని, మమ్మందరినీ కూడా ప్రభు నడిపించుమని, ఈ సమయంలో మా అందరికి దశ దిశ నిర్దేశం చేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన ప్రభువా, మాకు అనేక జీవిత సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మా జీవితంలో. మరి ఎంతోమంది ప్రభువా ఈ సమయంలో నాయన ఎన్నో రకాల భావోద్వేగాలకు గురవుతూ ఉన్నారు, విచారానికి గురవుతూ ఉన్నారు. ఈ సమయంలో ప్రభువా మరి క్రమాన్ని ఇవ్వగలిగిన దేవుడు నీవు మాత్రమే. వారి జీవితంలో డాట్స్ని కనెక్ట్ చేయగలిగిన దేవుడు నీవే. ఇది ఎందుకు జరిగిందనేది మాకు తెలియదు ప్రభువా. మరి ఎన్నో జీవితాల్లో తండ్రి పెళ్ళిళ్ళు కావాల్సినవి ఆగిపోయాయి. మరి అందరూ జీవితాల్లో ప్రభువా ఈ సమయంలో నాయన సమాధి దగ్గర కూడా వెళ్ళలేని పరిస్థితి నాయన, తోబుట్టువులను చూసుకునే స్థితి లేని పరిస్థితి. ఈ సమయంలో ప్రభువా అనేక గొప్ప కార్యాలు, మంచి కార్యాలు ప్రభు జరగవలసి ఉండగా అవి ఆగిపోయిన సందర్భంగా వారందరినీ మీకు గుర్తు తెస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా మా యొక్క ఆర్థిక పరిస్థితిని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. మరి మా యొక్క సామాజిక పరిస్థితిని, మా కుటుంబ పరిస్థితిని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. వాటన్నిటిని చక్కబరచమని మీకు సమర్పిస్తూ ఉండగా వాటిని క్రమపరచిన ఆయన, వాటి క్రమమును మాకు తెలియచేసి, మీ ప్రణాళిక మా జీవితంలో ఏదో ప్రభువా మాకు తెలియపరిచి దానికి కావలసిన శక్తిని, సహాయమును దయచేయమని ఈ సమయంలో ప్రభువా మీ దివ్య వాక్కు కోసం తహతహలాడే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించమని, మీ దివ్య సత్ప్రసాద ప్రభు అయిన ప్రభువా దివ్య బలి పూజలో మిమ్మల్ని కొనియాడే శక్తిని మాకు దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధుడైన తండ్రి, దివ్యవాణి టీవీ దాతలందరినీ ఆశీర్వదించు నాయన. ఈరోజు వారి యొక్క ఉదారత వలన ప్రభువా ఇదిగో ఇది ఆవిర్భవించింది. ఎంతోమంది దాతలు నాయన చనిపోయి ఉన్నారు కొంతమంది, వారందరికీ శాంతిని దయచేయి, ఆత్మశాంతిని దయచేయి. ఎవరైతే దీనికి చిన్న విరాళాన్ని కూడా ఇచ్చిన ప్రభు వారందరినీ ప్రేమపూర్వకంగా మీకు సమర్పిస్తూ ఉన్న వారందరినీ ఆశీర్వదించమని, వారి జీవితాలను మార్చమని, వారి కుటుంబాల్లో శాంతిని, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని దయచేయమని ప్రభు, వారు ఏ ఉద్దేశంతోనైతే ఆత్మీయంగా బలపడాలని మరి వారిని ప్రభు నిత్య జీవితం వైపు నడిపించమని, చనిపోయిన వారిని, ఇక్కడ ఉన్న వారిని కూడా నిత్య జీవితం వైపు జీవించే విధముగా వారి జీవితాన్ని మార్చుకునే శక్తిని దయచేయమని, మరి ముఖ్యంగా ప్రభు మరి ఈరోజు ఎంతోమంది దాతలు ముందుకు వస్తున్నారు ప్రభు, ఎంతోమంది విరాళాలు ఇస్తూ ఉన్నారు ప్రభు దీన్ని కొనసాగించడానికి. 2 చేపల 5 రొట్టెల ద్వారా మరి విరాళాలు ఇస్తూ ఉన్న ఆ బిడ్డలందరినీ పేరు పేరును మీకు సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. ఆనాడు అద్భుతం చేశారు, ఈనాడు కూడా ఈ విరాళాల ద్వారా మీరు అద్భుతాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా తండ్రి ఎంతోమంది దివ్య బలి పూజను సమర్పించి ఉన్నారు. వారి ఉద్దేశముల కోసం మేము ప్రార్థిస్తూ ఉండగా వారి మొరను ఆలకించమని, మరి ముఖ్యంగా తండ్రి ఇంకెంతోమంది రాబోయే దినాలలో ప్రభువా నీకు దాతలుగా ముందుకు వస్తూ ఉన్న సమయంలో ప్రభువా ముఖ్యంగా ఒకే ఒక ఉద్దేశం నాయన, ఇది ఆధ్యాత్మిక కార్యక్రమం, ఇది భౌతిక కార్యక్రమం కానే కాదు, ఇది ఆత్మల కార్యక్రమం, ఆత్మల రక్షణ కార్యక్రమం అని వారు ముందుకు వస్తూ ఉండగా వారిని ఆశీర్వదించమని, ఇంటెలపాది దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మీ యొక్క మనవుల్ని, మీ మనస్సుల్లో ఉన్న ప్రతి మనవిని ప్రభువుకి సమర్పించండి, ప్రతి భయాన్ని ప్రభువుకి సమర్పించండి. ఆ ప్రభు మీతో నడవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మా మనవులన్నింటినీ మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రత్యేకించి ఈరోజు
ఇంకొక 3 ఉద్దేశాలు కూడా మనము చేర్చుదాం. గుంటూరు మేత్రాసనం, ఊటుకూరు విచారణ, పగడాల అగస్టిన్, తేజోరాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా వీరి కుటుంబంలో మరణించిన గుంటి రెజీనా ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, కరోనా ప్రపంచం నుండి పూర్తిగా తొలగిపోవాలని నిత్య సహాయం మాత పేరిట ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. శ్రీకాకుళం మేత్రాసనం, పార్వతీపురం విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న ఎర్రారపు రాజేశ్వరికి దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు. ముక్కల జయన్న కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా ఎర్రారపు సుధాకర్, రవి, సృజన, బాలసుందర్, జోస్, సుశీలమ్మకు ఆయురారోగ్యాలు దయచేయమని సమర్పిస్తూ ఉన్నారు. సందం జేసుదయమ్మకు ఆయురారోగ్యాలు దయచేయమని కుమారులు, కుమార్తెలు, మనవళ్ళు, మనవరాళ్ళు ఆశీర్వదించమని ఆరోగ్యమాత పేరిట సమర్పిస్తూ ఉండగా వీరిని దేవుడు దీవించమని ప్రార్థించుదాం. గలములు హారమై నిలువని, నీ పదముపై పువ్వునై రాలని. నీ గలములు హారమై నిలువని, నీ పదముపై పువ్వునై రాలని. నీ సన్నిధిలో ప్రభవించే దీపమై నెలగని, నీ సన్నిధిలో ప్రభవించే దీపమై వెలగని. అందుకొనుము నన్ను కానుకగా, అర్పింతుము ఆనందముగా. అందుకొనుము నన్ను కానుకగా, అర్పింతును ఆనందముగా. సిరి సంపదలు నీవే, భోగ భాగ్యములు నీవే. సిరి సంపదలు నీవే, భోగ భాగ్యములు నీవే. ఎన్నగలేని సంపద కన్నా మిన్నయైనది నీ ప్రేమ, ధన్యమైనది నీ సేవ. నీ ప్రేమలో తృణమునై సాగని, నీ సేవలో అనుగునై చేరని. నీ గలములో హారమై నిలువని, నీ పదముపై పూనై రాలని. సహోదరి సహోదరులారా, మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపతైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, ఆనందభరితమైన నీ శ్రీ సభార్పణలను స్వీకరించుము. ఈ ఆనందమునకు ఆధారమైన నీ కుమారుని పాస్కా పరమ రహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందము అనుభవించినట్లు దయచూపుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుట మా పాస్కా క్రీస్తు బలైన ఈ కాలమున
మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితానికి అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారాలు తెరవబడినవి. ఎందుకని అతని మరణము మా మరణమునకు విముక్తధనమాయను, అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితాలు పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతా పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోక వాసులను, దూతల దళములను నీ మహత్వాన్ని నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావమున సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మల బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి నాము పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పాన్ని అందుకొని మీకు కృతజ్ఞతా వందనాలు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజించుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనాలు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఇలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వెంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తాలతో పోషించబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లుగా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్య అయిన దేవమాత మరియమాతతోనూ, ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతోనూ మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపు. మీ చిత్త ప్రకారం మీ సముఖమున కూడియున్న ఈ ప్రజల మనవులను ఆలకించుము. దయగల తండ్రి, నలుదిశలు చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. మేమును అచ్చట చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమైంది లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా సకల మేలులను
నీవు లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరుడా, ఔషధాహారాన్ని ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. రొట్టెను విరిచి త్యాగము చేసి నీకోసం నా కోసం తన ప్రాణాన్ని అర్పించిన ప్రభు తనని మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మన జీవితాల్లోనికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మన జీవితాల్లో వెలుగును నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. చీకటిని తమస్సుని తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. 2 చేతులు పైకెత్తి ఆహ్వానించు. ఎమ్మావు శిష్యులు ఆహ్వానించినట్లుగా రండి, మాతో పాటు భోంచేయనని చెప్పి ఆ ప్రభువు ఆహ్వానించినట్లయితే మనలోని తమస్సును తీసివేసి మనకి జరుగుతూ ఉన్న సంఘటనల్ని ఆయన క్రమమును ఇచ్చి మనకి ఎరుకపరుస్తాడు. ఆయన ప్రణాళికను మనకు తెలియచేస్తాడు. మనలో మన హృదయాలను ప్రజ్వరణ చేస్తాడు. 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజించబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మాయను మాకు నేటికి అనుగ్రహించుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులోని మమ్ము రక్షించుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షించుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానాన్ని మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను. మీ అపోస్తలుతో వచించిన ప్రభు అయిన యేసు, మా పాపమును లెక్కించక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షించుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహించుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక, మీ ఆత్మతో ఉండును గాక. ఒకరికొకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపాలను పరిహరించడి ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి మాత్రమే స్వస్థత పొందుదును. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయా దేవా, నన్ను కడుగుమయా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా. మనసున నింపే మహనీయుడాని జ్ఞానము నొసగుమయా. మనసుల నింపే మహనీయుడాని
జ్ఞానము నొసగుమయా. ఓ దేవా, క్రీస్తుని ప్రక్కల నుండి కారి పడిన నీలా నన్ను కడుగుమయా. ఓ దేవా, నన్ను కడుగుమయా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయా. దేవా, నన్ను కడుగుమయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజలను దయతో వీక్షించుము. ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహముతో నీ ఉత్థాన మహిమలో భాగమును పొందుదురుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా మీ అందరితో దివ్య బలి పూజ సమర్పించడం చాలా ఆనందంగా ఉంది. ఈ దివ్య బలి పూజ ప్రత్యక్ష ప్రసారాలు మరి ప్రతి ఆదివారం 5 పూజలు, ఉదయం 6, 8, 10 గంటలకు తెలుగులో, 12 గంటలకు ఇంగ్లీషులో, సాయంత్రం 6 గంటలకు తెలుగులో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతూ ఉన్నాయి. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటలకు తెలుగులో, మధ్యాహ్నం 12 గంటలకు ఇంగ్లీషులో, సాయంత్రం 6 గంటలకు తెలుగులో. అయితే మంగళవారము, ప్రతి మంగళవారము మధ్యాహ్నము సాయంత్రము విశ్వాసుల కోరిక మేరకు పునీత అంతోని వారి ప్రత్యేక దివ్య బలి పూజ సమర్పించబడుతూ ఉంది, వారి గౌరవార్థం. అలాగని బుధవారము పునీత జోజప్ప గారి గౌరవార్థం, మరి గురువారం అద్భుత బాలయేసు మహిమార్థం, శుక్రవారము యేసు తిరుహృదయ గౌరవార్థం, శనివారము ఆరోగ్యమాత ప్రత్యేక వేడుదల, ఆమె గౌరవార్థం. ప్రత్యేకించి మరి మేమందరినీ కూడా ఈ పూజల్లో పాల్గొనాలని ఆహ్వానిస్తూ, ఈ పూజలకు మరి మీరు దివ్య బలి పూజలు సమర్పించాలనుకునేవారు స్క్రీన్పై నంబర్లు ఉన్నాయి, వాటిని చూసి దివ్య బలి పూజను సమర్పించండి. ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేసుకునేది వినయంగా, మొట్టమొదటిగా మీ కృతజ్ఞతలు తెలియచేస్తూ ఇప్పుడు ఇచ్చిన మరి ఉదారతను బట్టి 2 చేపలు 5 రొట్టెల కార్యక్రమంలో ప్రతి కుటుంబము భాగస్వాములైతే మనకు అయ్యే ఖర్చు నెలకి 50 లక్షల రూపాయలు అవి సమకూరుతాయి. ప్రతి కుటుంబం 200 లేదా 500, 2 చేపలు 5 రొట్టెలు, లేదా మీ ఇష్టము. ఎక్కువ స్తోమత ఉన్నవారు ఎక్కువ, తక్కువ స్తోమత ఉన్నవారు దేవుడిచ్చిన దాన్ని బట్టి. అయితే అది ఒకేసారి ఇవ్వచ్చు లేదా నెల నెల ఇవ్వచ్చు. డైరెక్ట్ డెబిట్ ఫామ్ మీ అడ్రస్ ఇస్తే మేము పంపిస్తాం, పోస్టల్ అడ్రస్. కానీ పోస్టల్ సేవలు ఇంకా వినియోగంలోనికి రాలేదు కాబట్టి ఇప్పుడు క్యూఆర్ కోడ్ని, స్క్రీన్పై ఉన్న క్యూఆర్ కోడ్ని వాడి ఫోన్పే, డైరెక్ట్ పేటిఎం, గూగుల్ పే ద్వారా చేయండి. తర్వాత ఆన్లైన్ ద్వారా కూడా మీరు చేయవచ్చు. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్క కుటుంబం దీంట్లో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ విధంగా ఈ దివ్యవాణి, దేవుని వాణి, ఈరోజు హృదయాలను ప్రజ్వలన చేసిన ఆ దివ్యవాణి, ఆ దివ్యవాక్కు సాన్నిధ్యము, ఆ డాట్స్లన్నింటినీ కనెక్ట్ చేసిన ఆ క్రమము, ఆ ప్యాటర్న్ అందరికీ అందుతుంది వారి జీవితంలో. అదేవిధంగా ఇందాక చెప్పినట్లుగా ఎంతోమందికి దివ్య బలి పూజలో పాల్గొనే అవకాశం కూడా ఈ దివ్యవాణి ఇస్తూ ఉంది. ఇంకా అనేక కార్యక్రమాలు మన ఆధ్యాత్మికంగా నడపడానికి. కాబట్టి మీరందరూ కూడా ముందుకు వస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొకసారి ఆ పునరుత్థాన ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఇప్పుడు దేవుని యొక్క ఆశీస్సుల కోసం శిరములు వంచి ప్రార్థించండి. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక.
తన జనితైక కుమారుని ఉత్థానము ద్వారా మీకు రక్షణ వరమును దత్తత వరమును అనుగ్రహింప సంతోషించిన సర్వేశ్వరుడు మిమ్ము దీవించి ఆనందింపచేయునుగాక. ఆమేన్. తన రక్షణ కార్యము ద్వారా మీకు శాశ్వతమగు స్వాతంత్ర్యమును బహుమతిగా వసగిన ప్రభువు స్వర్గ జీవితమునకు కూడా మేము వారసులనుగా చేయునుగాక. ఆమేన్. మీరు క్రీస్తులోనికి బప్తిస్మము పొంది అతనితో ఉత్థానమైతిరి. ఇట్లు మీ జీవితాలను పవిత్రపరచుకున్న మీరు ఈ లోకమున రుజువర్తన కలిగి జీవించు స్వర్గ గృహమునందు క్రీస్తుతో ఐక్యమయుందురుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపైకి దిగి వచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. అబ్బా దైవమా నీవే జీవము, ఆశా దీపమా నీవే అభయము. నీ దివ్య రాజ్యం భూమి యందు రావాలి, నీ చిత్తం భూమి యందు జరగాలి. దివి భూమి పాడాలి నీ దివ్య గీతం, భూమి యందు స్వర్గరాజ్యం రావాలి. అనుదినం దివ్యహారం ప్రతిరోజు మాకంది. తండ్రి అయిన దైవమా, అబ్బా దైవమా నీవే జీవము. స్వర్గరాజ్య సియోనులు దేవదూతలతోను కీర్తించు ప్రభుని. భూమి యందు మానవులంతా హల్లెలూయా గీతంతో పూజింతు ప్రభుని. నీ దివ్య రాజ్యం భూమి యందు రావాలి, భూమి యందు స్వర్గరాజ్యం రావాలి. దివి భూమి పాడాలి నీ దివ్య గీతం, భూమి యందు స్వర్గరాజ్యం రావాలి. అనుదినం దివ్యహారం ప్రతిరోజు మాకివ్వండి. తండ్రి అయిన దైవమా, అబ్బా దైవమా నీవే జీవము, ఆశా దీపమా నీవే అభయము.